ఎవరైతే ఈస్ట్ హైదరాబాద్లో అతి తక్కువ బడ్జెట్లోనే ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటున్నారో అలాంటి వారి కోసమే ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 9 మరియు వరంగల్ హైవేకి అతి దగ్గరలోనే ఒక హెచ్ఎండిఏ రిరా అప్రూవ్డ్ లేఅవుట్ తోటి మీ ముందు తీసుకొని వచ్చాను. ఈ ప్రాజెక్ట్ చూసుకున్నట్లయితే ఒక హైవే కాదు, 2 హైవేలు కాదు, 3 హైవేలకి అతి దగ్గరలోనే అందుబాటులో ఉంటుంది. ఇది మాత్రమే కాదు, మీరు చూస్తున్న ఈ ఒక ప్రాజెక్ట్ అనేది 100 ఫీట్ల బస్ రోడ్కి ఆనుకునే ఉంటుంది. సో అసలు ఈ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది, ఈ ప్రాజెక్ట్ యొక్క హైలైట్స్ ఏంటి, ఇవన్నీ వివరాలు తెలుసుకోవడం కోసం మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. సో వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శివకుమార్. ప్రాజెక్ట్ యొక్క పూర్తి వివరాలు మరియు డెవలప్మెంట్స్ తెలుసుకునే ముందు ఈ లొకేషన్ యొక్క హైలైట్స్ చూసుకున్నట్లయితే మెయిన్గా మన ప్రాజెక్ట్ అనేది 100 ఫీట్ల బస్ రోడ్కి ఆనుకొని మాత్రమే కాదు, మన ఇన్సైడ్ ఈ ప్రాజెక్ట్లో 100 ఫీట్ల రోడ్ అనేది పాస్ అవుతుంది. ఈ 100 ఫీట్ల రోడ్ అనేది మనకు ఫ్యూచర్లో ఉన్న డెవలప్మెంట్ స్కోప్ పెట్టుకొని మనకు ఇనిషియల్గా వీళ్ళు స్టార్ట్ చేశారు. మన ఈ ప్రాజెక్ట్కి కనెక్టివిటీ అడ్వాంటేజ్ చూసుకున్నట్లయితే 1 కాదు 2 కాదు 3 హైవేస్ నుంచి మనం ఈ ప్రాజెక్ట్కి కనెక్ట్ అవ్వచ్చు. నెంబర్ 1 కనెక్టివిటీ చూసుకున్నట్లయితే వరంగల్ హైవే నుంచి జస్ట్ 5 కిలోమీటర్ డిస్టెన్స్లో రీచ్ అవ్వచ్చు. ఫ్యూచర్లో రాబోతున్న భద్రాద్రి హైవే అనేది మనకు జస్ట్ 2.5 కిలోమీటర్ డిస్టెన్స్లోనే అందుబాటులో ఉంటుంది. అండ్ ఆల్సో మనకు విజయవాడ హైవే చూసుకున్నట్లయితే కేవలం 12 కిలోమీటర్ల డిస్టెన్స్లోనే మీరు అబ్దుల్లాపూర్ మెట్ నుంచి ఈజీగా కనెక్ట్ అవ్వచ్చు ఈ యొక్క ప్రాజెక్ట్కి. మన ఈ ప్రాజెక్ట్ యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ చూసుకున్నట్లయితే మనకి గట్కేసర్ పక్కనే ఉన్న ఎదిలాబాద్ ఏరియాలో మన ఈ ప్రాజెక్ట్ అనేది సిచ్యువేట్ అయింది. ప్రాజెక్ట్ యొక్క పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్న ఎమ్యూనిటీస్ చూసుకున్నట్లయితే మనకు మెయిన్గా ఒక టెంపుల్ని ప్రొవైడ్ చేస్తున్నారు ఇన్సైడ్ ఈ ప్రాజెక్ట్లోనే. అలాగే మనం గేమ్స్ చూసుకున్నట్లయితే మనకు వాలీబాల్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, బ్యాడ్మింటన్ కోర్ట్ అండ్ స్విమ్మింగ్ పూల్, అవుట్డోర్ జిమ్, అలాగే మనకు ఇండోర్ గేమ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవి మాత్రమే కాదు, క్లబ్ హౌస్ విత్ బ్యాంకెట్ హాల్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్యూచర్లో మిమ్మల్ని ఎవరైనా మీ యొక్క ప్లాట్ అనేది ఎక్కడ ఉంది అని అడిగితే మా ప్లాట్ ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్లో ఉంది అని గర్వంగా చెప్పుకునే విధంగా ఈ ప్రాజెక్ట్ని ప్రెస్టీజియస్గా డెవలప్ చేస్తున్నారు. సైట్ డెవలప్మెంట్ చూసుకున్నట్లయితే మీకు కనిపిస్తున్న ఈ పార్క్ అనేది ఆల్రెడీ మనకు డెవలప్మెంట్ అయిపోయింది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ వాటర్ లైన్, అండర్ గ్రౌండ్ పవర్ లైన్, అలాగే మనకు స్ట్రీట్ లైట్స్, ఇవన్నీ ఇప్పటికిప్పుడు మీరు ఇల్లు కట్టుకునే విధంగా మనకు డెవలప్మెంట్ అయిపోయాయి. అలాగే మన ఈ ప్రాజెక్ట్ పక్కన డెవలప్మెంట్ చూసుకున్నట్లయితే మనకు 8 ఎకరాల ఏరియాలో మనకు ఇంటర్నేషనల్ స్కూల్ అనేది రాబోతుంది. 100 ఫీట్ల రోడ్కి ఆనుకొని క్రికెట్ గ్రౌండ్ అనేది ఆల్రెడీ డెవలప్ అవుతుంది. దాని పక్కనే మనకు ఒక ప్రైవేట్ రిసార్ట్ కూడా వస్తుంది. అండ్ చూసుకున్నట్లయితే మనకు ఈ యొక్క సైట్ అనేది జియోగ్రాఫికల్లీ అప్స్ అండ్ డౌన్స్లో ఉంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మనకు నెక్స్ట్ వచ్చే ఒక 50 ఇయర్స్ అయినా 100 ఇయర్స్ అయినా కానీ మనకు ఆ ప్రాస్పెక్టివ్, ఆ స్కోప్లో పెట్టుకొని మనకు ఏ డ్రైనేజ్ అనేది ఏ హైట్లో ఎంత డెప్త్లో ఉండాలి ఆ విధంగా వీళ్ళు అక్యురేట్గా క్యాల్కులేట్ చేసుకొని డెవలప్మెంట్ చేశారు. ఎందుకు అంటే మన ఈ ప్రాజెక్ట్ ఉన్న లొకేషన్ అనేది హైలీ పొటెన్షియల్ ఉన్న ఒక రెసిడెన్షియల్ జోన్. జస్ట్ 1 మినిట్ డ్రైవ్లోనే మాదారం ఐటీ పార్క్ కూడా ఉంది. అది మాత్రమే కాదు, మనకి ఈ యొక్క ఏరియాలో ఉన్న ఫుల్ హైలైట్ చూసుకున్నట్లయితే మెగా ఇంజనీరింగ్ కాలేజ్, ఏఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ మదర్ తెరిసా ఫార్మా కాలేజ్, అలాగే మనకు ఢిల్లీ పబ్లిక్ స్కూల్, ఇవన్నీ కూడా కేవలం 5 నుంచి 10 నిమిషాల డ్రైవ్లోనే మన ప్రాజెక్ట్ నుంచి ఈజీగా రీచ్ అవ్వచ్చు. అదేవిధంగా మన ఈ ప్రాజెక్ట్కి వెరీ నియర్ బైలోనే ఉన్న వరంగల్ హైవే డెవలప్మెంట్ చూసుకున్నట్లయితే ఫర్ ఎవ్రీ 5 to 10 మినిట్స్కి మనకు ఒక డెవలప్మెంట్ అనేది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్గా అవైలబుల్ ఉంది. అండ్ చూసుకున్నట్లయితే మనకి పోచారంలో ఆల్రెడీ ఇన్ఫోసిస్ క్యాంపస్ ఎగ్జిస్టింగ్గా ఉంది. దాని పక్కనే బీబీ నగర్లో చూసుకున్నట్లయితే మనకు ఎయిమ్స్ అనేది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్గా ఉంది. ఇది మాత్రమే కాదు, మన ఈ వరంగల్ హైవేకి ప్యారలల్గా ఫ్రమ్ హైదరాబాద్ టు వరంగల్ వరకు మనకు రైల్వే లైన్ కూడా కనెక్టివిటీ ఉంది. ఈ రోడ్డు రైల్వే లైన్ మాత్రమే కాదు, మనకు వరంగల్లో ఫ్యూచర్లో మనకు ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా రాబోతుంది. మన ఈ ప్రాజెక్ట్ నుంచి మీరు ఐదర్ వరంగల్లో ఇన్సైడ్ అవుతున్న ఎయిర్పోర్ట్కైనా లేదు అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్గా ఉన్న రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కైనా ఈజీగా మీరు 60 to 90 మినిట్స్లోనే రీచ్ అవ్వచ్చు. ఇది మాత్రమే కాదు, మనం ఇన్సైడ్ హైదరాబాద్ నుంచి అయినా లేదు అంటే మన ప్రాజెక్ట్ నుంచి ఇన్సైడ్ హైదరాబాద్కైనా కమిట్ అవ్వాలి అనుకుంటే మనకు జస్ట్ గట్కేసర్లో ఉన్న ఎంఎంటీఎస్ అనేది 10 మినిట్స్ డ్రైవ్లోనే రీచ్ అవ్వచ్చు. అదేవిధంగా ఉప్పల్లో ఉన్న మనం మెట్రో స్టేషన్ చూసుకున్నట్లయితే 20 మినిట్స్లోనే ఈజీగా ఈ ప్రాజెక్ట్ నుంచి మీరు కమ్యూట్ అవ్వచ్చు. ఫైనల్గా మన వెంచర్ యొక్క డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మన వెంచర్లో మనకు 152 గజాల నుంచి 300 గజాల వరకు కూడా మనకు ప్లాటింగ్ సైజెస్ అనేవి అందుబాటులో ఉన్నాయి. సో బేస్డ్ ఆన్ యువర్ ప్రొఫైల్ మీకు 80% వరకు కూడా బ్యాంక్ లోన్ అనేది ఈ ప్రాజెక్ట్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. సో ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రైస్ గురించి అయినా లేదు అంటే మరిన్ని వివరాలు తెలుసుకోవడం కోసమైనా పైన కనిపిస్తున్న నెంబర్కి మాత్రమే మీరు కాల్ చేయగలరని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ స్టే ట్యూన్డ్.